తాము చదువుకుంటూ 10 మందిని చదివించాలని, అదేవిధంగా తాము ఎదుగుతూ 10 మంది ఎదుగుదలకు సహాయపడాలని చెప్పేసి ఏర్పడింది ట్రస్ట్ డీజేఆర్ ట్రస్ట్. డీజేఆర్ ట్రస్ట్ ఏర్పడిన దగ్గర నుంచి కూడా అనేక మంది సేవ చేస్తూ ఇటీవల కాలం అంటే గత 2 సంవత్సరాల క్రితం కూడా ప్రతిభ గల విద్యార్థులను ప్రోత్సహించే ఉద్దేశం కూడా డీజేఆర్ ట్రస్ట్ ద్వారా మెరిట్ విద్యార్థులు కూడా బుక్స్ అందిస్తూ అదేవిధంగా వారు చదువు కావాల్సిన అన్ని అవసరాలు కూడా తీస్తున్నారు. డీజేఆర్ ట్రస్ట్ సభ్యులు అయితే ఇప్పుడు మన దగ్గర ఉన్నారు. వారి మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం అయితే ఇప్పుడు చేద్దాము. మేడం చెప్పండి, ముఖ్యంగా తల్లిదండ్రులకు సంబంధించి ఆ ఈ రోజు చాలా మంది మనం చదువుకుంటే చాలు అని చెప్పేసి చాలా మంది అనుకుంటారు. కాకపోతే మీరు చదువుకుంటూ కూడా 10 మంది పిల్లలు చదివించాలని చెప్పి అసలు అలాంటి ఆలోచన ఎలా రాగలిగింది ఈ వయసుకి? అందరూ కూడా మాలాగా చదువుకొని అందరూ కూడా బాగా సెటిల్ అవ్వాలని మేము క్యాంపెయినింగ్ చేస్తున్నప్పుడు కానీ చాలాసార్లు నోటీస్ చేసింది ఏంటంటే చాలామంది ఎడ్యుకేషన్ని కొంచెం వెనకాల పెట్టి మిగతా యాక్టివిటీస్ అన్నీ కూడా ఎక్కువలో పార్టిసిపేట్ చేస్తున్నారు. కానీ ఎడ్యుకేషన్ చాలామంది అంత యాక్టివ్గా పార్టిసిపేట్ చేయలేకపోతున్నారు. అండ్ చాలామంది పేరెంట్స్ ఇబ్బందుల వల్ల చదివించుకోలేకపోతున్నారు అని, దానివల్ల చాలామంది మెరిట్ స్టూడెంట్స్ చదువుకోలేకపోతున్నారు. అలా జరగకూడదని అందరు స్టూడెంట్స్ కూడా ఎడ్యుకేట్ అయ్యి అందరి లైఫ్ కూడా చాలా బాగుండాలని ఇనిషియేటివ్ తీసుకున్నాం. మీరు చెప్పండి మేడం. మొదటి నుంచి కూడా డీజేఆర్ ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. కాకపోతే మొదటిసారిగా విద్యార్థుల చదువు కూడా దోహదపడాలని చెప్పి డీజేఆర్ ట్రస్ట్ భావించింది. దానికి ముఖ్య కారణం మీ ఇద్దరు అమ్మాయిలు అని చెప్తున్నారు. తల్లిగా మీరు ఎలా భావిస్తారు? అంటే ఫస్ట్ పాప వాళ్ళు చెప్పారు ఇలాగా మనం కూడా చదివిద్దామా ట్రస్ట్ నుంచి అని చెప్పని. చాలా మంచి ఆలోచన అనిపించింది. దాన్ని ఎలా చేయాలి ఏంటి అని చెప్పని ఒకసారి అంతా ఆలోచించి ప్లాన్ చేశారండి అంతా కలిపంతాను. అంటే మెయిన్ మేము చూస్తున్నాం కదా, మన క్యాంపెయినింగ్కి వెళ్ళినప్పుడు అవన్నీ విడిగా ఉన్న చాలా మంది అంటే పేరెంట్స్ కొంచెం ఆర్థిక ఇబ్బందుల వల్ల పిల్లల్ని కొంచెం మెరిట్ స్టూడెంట్స్ అయినా చదివించలేకపోతూ ఉన్నారు. చాలా మంది స్కూల్స్లో అంటే జాయిన్ చేశారు స్కూల్స్లో అంతాను, ఆ ఫీజులు కట్టలేక ఇబ్బంది పడుతూ ఉన్నారు. అలాంటి వాళ్ళు చూస్తే మెరిట్ అనే వాళ్ళు చూస్తున్నప్పుడు మాకు అనిపించింది ఇలాంటి వాళ్ళు అంటే కొంచెం మంది ఫీజులు కట్టలేక ఇట్లా వాళ్ళు ఇబ్బందులు పడకూడదు, డెఫినెట్గా వాళ్ళు కూడా ఉన్నత స్థానానికి రావాలి, మంచి చదువు అందించాలని చెప్పి ఉద్దేశంతోనే మీది స్థాపించడం జరిగింది. డీజేఆర్ ట్రస్ట్ ఏర్పడింది కదా, మొదటి చిన్న చిన్న సేవా కార్యక్రమాలు అంటే పేదలకి బళ్ళు ఇవ్వటం కానీ ఎవరికైనా సహాయం అని వచ్చిన వాళ్ళకి ప్రతి ఒక్కరు సహాయం చేసిన పరిస్థితి. కాకపోతే ఇప్పుడు సేవా కార్యక్రమాలకు విస్తృతం చేసిన పరిస్థితి, ముఖ్యంగా విద్యార్థులకు మంచి ప్లాట్ఫామ్ ఇస్తున్నారు. అంటే రాబోయే రోజుల్లో విద్యార్థుల భవిష్యత్తు కోసం అంటే పేద విద్యార్థులకు ముఖ్యంగా ప్రతిభ గల విద్యార్థులకు ఇంకా ఏమైనా ప్రోత్సాహాలు అందించే అవకాశం ఉందా డీజే ట్రస్ట్ తరఫున? తప్పకుండా అండి. జనార్దన్ గారు మెయిన్ ఆలోచించేది ఎప్పుడంటే ఏదో ఒకటి ఎవరికైనా సరే జనార్దన్ గారి దగ్గరికి వచ్చినప్పుడు ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒకటి హెల్ప్ డెఫినెట్ గా చేసే పంపిస్తుంటారు. అలా కాకుండా ఒక ట్రస్ట్ ద్వారా చేస్తే బాగుంటుంది, 10 మందికి ఉపయోగపడుతుంది, 10 మంది ద్వారా 10 మందికి కూడా వెళ్తుంది అని చెప్పి ఉద్దేశంతో మెయిన్ ఫస్ట్ జనార్దన్ గారి ఆలోచన ఒక ట్రస్ట్ ఏర్పాటు చేద్దాం అని చెప్పని దాన్ని ఇలాగ ఇంప్లిమెంట్ చేస్తాం. తప్పకుండా ఇంకా మెయిన్ రేపటి నుంచి కూడా ఇది మొత్తానికి డీజేఆర్ ట్రస్ట్ ఏర్పడిన దగ్గర నుంచి కూడా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ముఖ్యంగా పేద విద్యార్థులకు అదేవిధంగా ప్రతిభ గల విద్యార్థులు కూడా ప్రోత్సహించే ఉద్దేశంతో కూడా డీజేఆర్ ట్రస్ట్ ద్వారా మెరిట్ ఎగ్జామ్స్ ఏర్పాటు చేసి అందులో సుమారు 100 మంది విద్యార్థులకు చదువు కావాల్సిన అన్ని పుస్తకాలు అదేవిధంగా అన్ని అవసరాలు కూడా తీరుస్తూ ఉంది. రాబోయే రోజుల్లో ఇటువంటి సేవా కార్యక్రమాలు అధికం చేస్తాము. డీజేఆర్ ట్రస్ట్ ద్వారా ఖచ్చితంగా సేవా కార్యక్రమాలు ముందుంటామని చెప్పేసి కూడా ట్రస్ట్ నిర్వాహకులకు తెలియజేస్తున్న పరిస్థితి ఒంగోలు నుంచి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో శ్రీనివాస్, RTV, ఒంగోలు, ప్రకాశం జిల్లా.